అమరావతిలో తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి గ్రామంలో మీటింగ్లు పెడతా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు. వాళ్ళ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో పెద్దల్ని చేసే రైట్. ఫైనల్ గా టైం అయిపోతుంది. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం అండి. ఈయనకు పెద్ద ఒక మిసైల్ ఉంది శేఖర్ రెడ్డి గారి దగ్గర. నిన్న ఆ మిసైల్ నుంచి తప్పించుకొని అది తప్పించి అది మినహా కన్యాదానం అని ఒకటి సామెత ఉంది. అది తప్పించి అన్నీ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటది? రాజధాని మీద క్లారిటీ వల్ల ఏంటి, ఇంకా అమరావతిని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అబే నోరు పెగలటల్లా మీకు ఎంతసేపటికి. ఎందుకు పెగలటం లేదు? మీకు అమరావతి మీద ఇంట్రెస్ట్ లేదా? క్లారిటీ ఇవ్వండి జనాలకి. సార్ ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా అమరావతిలో భవనాల గురించి మాట్లాడారు. ఏందండి అవినీతి అమరావతి రాజధానిగా ముంచుతారా లేదా మీరు మళ్ళీ అది చెప్పలా, మీరు అది చెప్పలా సార్. ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు. వాళ్ళకి ఉన్న 52,000 ఎకరాలు ఇంకో 45,000 ఎకరాలు కావాలని అడుగుతున్నారు. 45,000 ఎకరాలు కావాలని అడుగుతున్నారు. తీసుకోనియండి. రాజధాని ప్రాంత ప్రజలే బుద్ధి చెప్తారు కదా, అప్పుడు చూద్దాం. ఒక్క నిమిషం అండి, ఇంకో నేను చిన్న విషయం చెప్పండి మర్చిపోయా. సో కరేడు ప్రాంతం గురించి సార్ నిజంగా జనసేన వాళ్ళు ఏ పనులు చదువుకున్నారు సార్ నాకు తెలియదు సార్. అయ్యా బాబు, మేమిచ్చింది భూములు బంజరు భూములు అయితే వాటిని క్యాన్సిల్ చేసి కరేడు ప్రాంతంలో పెట్టారా నాయన అంటే వైఎస్ఆర్సీపీ ద్వంద్వ వైఖరి అంటారు ఏంటండి? మేమిచ్చాం మీ పేపర్లో జూలై 7వ తారీఖున విండోసోల్ మీద కుట్ర అని చెప్పేసి మీరు రాశారా లేదా? మీ పేపర్లో మీ మీడియా సాక్షిగా నేను చెప్పేది. నేను దాన్ని మీకు నేను చెప్పింది పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడండి. బుర్రా గిర్రా అని మాట్లాడబాకు. నేను చెప్పింది పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడండి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోరు జారద్దు, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు అదుపులో పెట్టుకుని ఏదన్నా మాట్లాడాలి. రాగండి, ఆయన లెట్ హిమ్ కంప్లీట్. ద్వంద్వ వైఖరి అనేది నేను అదే. నిన్నేమో రైతులకి టైం అయిపోతుంది. జూలై 7వ తారీఖు చెప్పేసి ఇండోసోల్ కంపెనీ టైం అయిపోతుంది. ఆయన మాట్లాడండి. అదే మీరు ఫస్ట్ మీరు శేఖర్ రెడ్డి గారు మీరు ఎంత ఇల్లిటరేట్ సబ్జెక్ట్ మాట్లాడండి. ఆయన మాట్లాడుతున్నాడు సార్. సబ్జెక్ట్ మాట్లాడండి. ఆయనకే చెప్తున్నా. మీరు ఆగండి. క్విక్ గా మాట్లాడండి. మీరు అనవసరమైన ఎడ్జెక్టివ్స్ యాడ్ చేయమాకండి. క్వశ్చన్ ఏంటనేది ఫస్ట్ అర్థం చేసుకో. మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. సార్ ఒక్క నిమిషం. మేమిచ్చింది రేవూరు ప్రాంతంలో మేమిచ్చాం. వాటిని తీసేసి కరేడు ప్రాంతంలో ఇస్తే పరిశ్రమని పోగొడుతున్నట్టా లేదా? రేవూరు మీరిచ్చే ఊర్లు కూడా నేనే చెప్తాను. నువ్వు ఒక ఊరువే చెప్తున్నావు. మీరిచ్చిన ఊర్లు 2 చెప్తున్నా. రేవూరు, చేవూరు, ఆ ఊర్లన్నిటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రేవూరు, చేవూరు, సంపత్ రాజు గారు రేపొద్దున మీరు చేసేది కూడా ఆ 2 ఊర్లకి న్యాయం చేయడానికి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తనని తాను 360 degreesలో మేనిఫెస్ట్ చేసుకునే క్రమంలో భాగంగా Z+ అవార్డు గ్రహీత, పురస్కార గ్రహీత అనే పద్ధతిలో ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. హీ వాజ్ నాట్ ప్రాపర్లీ బ్రీఫ్డ్ బిఫోర్ అడ్రస్సింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్పష్టంగా అర్థమైంది. ఏ పదాలు ఎక్కడ ఎంత తూకం వేసి వాడాలనేది చెప్పలేదు ఎవరు. ఇంతకుముందు అలాగే ఆయన ఇబ్బంది పడ్డారు. పురాణ కాలంలోకి వెళ్ళిపోయి వర్తమానాన్ని వదిలేసి తిరిగి ఇప్పుడు గతంలోకి వచ్చిన పరిస్థితి కూడా అదే. సో మొత్తానికి ఏంటంటే చుట్టుముట్టున్న వాళ్ళు ఎవరో ఆయన్ని కరెక్ట్గా గైడ్ చేయట్లేదు అనేది మాత్రం అర్థమవుతుంది. అదొక అంశం. అది పక్కన పెడితే రైతుల అంశం గురించి మాట్లాడాడు. అది మొత్తం క్రొనాలజికల్ ఆర్డర్లో ఆయన గుంటూరు జిల్లా మిర్చి ఆడి దగ్గర నుంచి రెంటపాళ్ళ దాకా అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అండ్ Z+ ఆయన లేవనెత్తిన అంశం కూడా చాలా కీలకమైందే. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వినుకొండలో వాళ్ళ కార్యకర్త నాయకుడు హత్యకు గురైనప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు ఆయనకి రోప్ పార్టీ లేదు. ఆయన దిగిన చోట రోప్ పార్టీ అంతా ఉండదు, దిగిన చోట ఉండాలి, లేదు. మొన్న బంగారుపాలెంలో కూడా లేదు. ఇది మేజర్ కన్సర్న్. అండ్ దేశవ్యాప్తంగా 4 సెక్యూరిటీ తీవ్రమైన ప్రమాదంలో పడింది. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, అలాగే సురేష్ గోపి గారు కేరళ నుంచి కేంద్ర మంత్రి, అండ్ కోయంబత్తూరుకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు. వీళ్ళందరికీ థ్రెట్ ఉంది, డైరెక్ట్ ఇండికేషన్స్ ఉన్నాయి. థ్రెట్ ఉన్న నాయకులకి ఉన్న భద్రత కూడా తీసేస్తే ఏం జరుగుతుందనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియంది కాదు. 4-5 దశాబ్దాల అనుభవం ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, అటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వంలో కానీ. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆల్సో నీడ్స్ టు రివ్యూ. అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జైళ్లను వదిలేసి జనంలోకి వస్తే ఆయనకి మరిన్ని సమస్యలు అర్థమవుతాయి.